మైవి3 గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, మన మైవి3 ఎండి సార్ గారు అరెస్ట్ అయిన రోజు నుంచి తర్వాత ఇప్పుడు వరకు దాదాపు 8,000 పైగా మను కలెక్టర్ ఆఫీసులో ప్రతి ఒక్కరికడ వెళ్ళి అన్ని డిస్టిక్ల్లో నుంచి వెళ్ళి అక్కడ మను ఇవ్వడం జరిగింది. అక్కడ చూసుకుంటే ప్రజలారా, ఈ అశోక్ సీన్ అనేవాడు జూన్ 4వ తేదీ మన కంపెనీ పైన కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు విచారణ సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అన్ని డిస్టిక్ల్లో, ఒక కరూర్ డిస్టిక్లో మాత్రమే దాదాపు 500-600 మంది వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మను ఇవ్వడం జరిగింది. మను ఇచ్చాక అక్కడ ఇచ్చి 2,000 కోటి స్కామ్ అని చెప్పాడు కదా ఈ అశోక్ సీన్ అనేవాడు. ఈ స్కామ్ ఎక్కడ జరిగింది, అందుకు తగ్గ ప్రూఫ్ ఎక్కడ అని చెప్పి మన ప్రజలు, మన మైవి3 గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్కరి కూడా వెళ్ళి అక్కడ నిలదీయడం జరిగింది. నిలదీస్తే దాన్ని విచారణ చేయాలనేసి కలెక్టర్ గారిని కోరుకుంటూ దాని పట్ల మనువు ఇవ్వడం జరిగింది. అందువలన అక్కడ దాన్ని విచారిస్తానని కూడా కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే 2,000 కోటి స్కామ్. ఆ స్కామ్ ద్వారానే ఒక ఫేస్బుక్లో కానీ, ఒక ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ అశోక్ సీన్ అనేవాడు వెళ్ళి అక్కడ పర్సనల్గా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మెసేజ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ తీసుకొని పర్సనల్గా కాల్ చేసి, మీరు అక్కడ కేసు పెట్టండి, మీ ఏ ఏరియాలో ఉన్నారో అక్కడ కేసు పెట్టండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటే వీళ్ళు అన్నీ రికార్డ్ చేసుకొని ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ప్రజలారా, మీరందరూ గమనించాల్సింది ఉంది. ఇప్పుడు దాని తగ్గ వీడియో ఉన్నది, ఒక చిన్న క్లిప్ పెడతాం, చూడండి. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసిన. ఇక నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతా, కడుపు కాకలేస్తే కంచంలో కూడినవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. మీ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, జనం కోసం కంది. నువ్వు శివాజీవి కాదురా, నీ చుట్టూ. ఆ ఒక్క వీడియో చూసిన తర్వాత మన తమిళనాడు మెయిన్ ఛానల్లో కూడా మన కంపెనీ గురించి గొప్పగా చెప్పారు ఈరోజు. అంత ముందుగా అయితే చాలా అన్ని ఛానల్లో కూడా మైవి3 మోసం చేసింది స్కాము అనేసి ఈ అశోక్ సీన్ వల్ల మనకి తప్పుగా ప్రసారం చేయడం జరిగింది. అలాగైతే ఈరోజు అన్ని ఛానల్లో కూడా మన కంపెనీ గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అలాగే కేకే టీవీలో కానీ అన్ని ఛానల్లో, తమిళనాడులో ఉండే తమిళ ఛానల్లో కూడా చాలా గొప్పగా చెప్పడం. ఈరోజు విలేకరు పత్రికల్లో కూడా మన కంపెనీ గురించి హార్ట్ఫుల్గా సూపర్గా రాశారు. అన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. ప్రజలారా, ఎవరైతే భయపడొద్దు, 100% మన అమౌంట్లు మనకు వస్తాయి. ఆల్ ద బెస్ట్. మైవి3ని గుండెల్లో పెట్టుకోండి, పూజించండి, ఆరాధించండి. ప్రతి ఒక్క కుటుంబంలో నవ్వించు, బ్రతికించు, వాల్ అన్నది తెలుగులో బతికించు. మన బతుకుతా ఎదుటోడికి బ్రతుకు ఇవ్వడమే మనది. అలాగే కంపెనీ కూడా మన సంతోషాన్ని పోగొట్టదు, ఇంకా కొంచెం పెంచేదానికి ఆలోచిస్తుందని కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.